కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటున్నాయనే కామెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. పార్టీ నేతల ఆరోపణలతో అభ్యర్థులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే టాక్ ఉంది. ఆలస్యంగా నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో వైసీపీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. తరచూ మీడియాలో కనిపిస్తూ విపక్షాలపై విరుచుకుపడే ఇద్దరు నేతలకు వచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. స్మార్ట్గా వ్యవహారాలను డీల్ చేసే మరో మంత్రికి కూడా ఇటీవల జరిగిన డామేజ్ అంతా ఇంత కాదు. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత నివారణ చర్యలు చేపడితే ఉపయోగం ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది. అసలు తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్న మంత్రాంగం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. క్యాడర్ అభిప్రాయాలకు విరుద్ధంగా పార్టీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ మీడియాలో కనిపిస్తూ ప్రతిపక్షాలపై నోరేసుకుంటూ విరుచుకుపడుతున్న మంత్రులకు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగదగిలింది. ఎంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ కొందరు మంత్రులు మాత్రం ఎంట ఓడిపోయి చివరకు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో తలబాదుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే మంత్రి రోజాకు అసమ్మతి సెగ ఎక్కువవుతోంది. ఈమె పోటీ చేస్తే ఓడిస్తామని పార్టీ నేతల అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. రోజాకు టికెట్ ఇస్తే తాము వైసీపీని వదిలేస్తామని హెచ్చరించారు. అయినా పార్టీ నాయకత్వం పట్టించుకోకుండా సీటు కేటాయించింది. తీరా అసమ్మతి వర్గాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించారు. కానీ రోజా కూడా వస్తున్నారని తెలుసుకున్న వ్యతిరేక వర్గం అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొడుతున్నది మంత్రి పెద్దిరెడ్డేనని గతంలో ఆరోపించిన రోజా పతి సమేతంగా వెళ్లి కలిసి చర్చించారు. కానీ వ్యతిరేక వర్గం మాత్రం రోజాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్యాలెస్ నేతలు చెప్పినా తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరించడంతో ఈ మంత్రి గుండెల్లో గుబులు పుడుతోంది.